చోటు చేసుకుంది. ఇటీవలే ఎంఎంటీఎస్ రైలు అత్యాచారం మరొక ముందే మరో యువతిపై అత్యాచార యత్నానికి దుండగులు ప్రయత్నించారు. ఆదివారం రాత్రి మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు యువతిపై అఘాయిత్యానికి యత్నించగా రాయితో కొట్టి వారి బారి నుండి తప్పించుకొని మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఇక ఘటనా స్థలానికి చేరుకుని మేడ్చల్ పోలీసులు విచారణ జరిపి యువతి ఫిర్యాదు మేరకు 305 కేసు నమోదు చేసి మేడ్చల్ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు. ఉమెన్ ఆఫీసర్ తోటి జరిగిన విషయం గురించి అంత గురించి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత మేడ్చల్ దగ్గర రైల్వే ట్రాక్ దగ్గర ఒక పర్సన్ మిస్బిహేవ్ చేసిందనే కంప్లైంట్ ఆమె ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది రైల్వే ట్రాక్ దగ్గర జరిగిందనే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని ప్రకారం మనము రైల్వే వాళ్ళకి కేసు కట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే ఎట్లాంటి హెరాస్మెంట్ చేస్తాము? అన్నోన్ పర్సన్ ఒక అతను ఉన్నాడు. నేను రైల్వే ట్రాక్ దగ్గర ఉన్నప్పుడు నాతో మిస్బిహేవ్ చేసిండు అని చెప్పేసి మన ఇంజురీస్ ఏమైనా అయినా సార్? ఇంజురీస్ కానీ ఏం లేవు. అమ్మాయిని మిస్బిహేవ్ చేసిండు. ఆ ఇష్యూ పోలీస్ నోటీస్కి తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పారు. అది ఇంకా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. మేము రైల్వేకి పంపించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఇష్యూ జరిగిన దాని గురించి కరెక్ట్గా విచారణ చేస్తాము. ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది. ఈ అమ్మాయిది ఎక్కడ సార్ ప్రాపర్? అమ్మాయి గుండ్లపోచంపల్లి దగ్గర ఉంటుందనేది ప్రస్తుతం ఇన్ఫర్మేషన్. వేరే కాడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడనే నివసిస్తుందని తెలుస్తుంది.